హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇన్నర్ యాత్ర 3.0 ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా ధ్యానంతో మనం మొదలు పెట్టేసుకుందాం. అవును కదూ! మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అందరం కూడా ధ్యాన నిమగ్నులం అయిపోదాం ఈ అరగంట. ఈ అరగంట అనేది మన కోసం మనకు ఉండే ఈ అద్భుతమైన క్షణాలతో మమేకమవుదాం. సో మనకందరికీ తెలుసు ధ్యానం ఎలా చేయాలి? ఎలా నిమగ్నులం అవ్వాలి అని చెప్పేసి. సో కళ్ళు 2 మూసేసుకుందాం. కళ్ళజోడున్న వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసుకుందాం. కళ్ళు 2 మూసేసుకొని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు ఇలా కలిపేసుకొని మనం ఎక్కడైనా కూడా మనం కూర్చునేసేయొచ్చు ఫ్రెండ్స్. సోఫాలో అయినా, చైర్‌లో అయినా ఎక్కడైనా కూర్చోగలిగిన వాళ్ళు, పైన కూర్చోన్న వాళ్ళు, పైన కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు. అలాగే కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసేసుకుందాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చొని బాస్బెట్‌లో వేసుకొని కూర్చుందాము ఫ్రెండ్స్. స్థిర సుఖ ఆసనంలో విశ్రమించేద్దాం. ధ్యాన నిమగ్నులమైపోదాం. ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస. సహజంగా, సరళంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మమేకమవుతూ గమనిస్తూ కూర్చుందాం. చక్కటి సంగీత నాద ధ్యానంలో.
ఎవరు కళ్ళు తెరవకండి. కొద్దిసేపట్లో మ్యూజిక్ పెడతాం.
ఆఖరి 5 నిమిషాలు ఫ్రెండ్స్. శ్వాసతోనే ఉందాం. శ్వాసతో కూడుకొని ఉందాం. Last 3 minutes. Last 2 minutes, friends. Yes, friends. Last 1 minute. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
నెమ్మదిగా మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందాము ఫ్రెండ్స్. సో ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా పార్టిసిపేట్ అయినందుకు, చేసినందుకు ఈ ఎన్ఆర్ యాత్ర 3.0. సో మరి ఎంతో చక్కటి సంగీతనాద ధ్యానాన్ని మనం చేసుకున్నాం. మరి ఇప్పుడు పత్రిజీ యొక్క స్పీచెస్ ని విందాము, వారి సందేశాన్ని అందుకుందాము ఫ్రెండ్స్. బిందు సౌండ్ రావట్లేదు మా. జ్ఞానాన్ని ధీ అంటారు. ఆ ఆత్మ పదార్థంలో ఉన్న ధీ. ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం. ధీ అంటే మన యొక్క బుద్ధితో, మన యొక్క ధీశక్తితో, మన యొక్క ధైర్యంతో, మన బుద్ధితో. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. ఈ శరీరంలో ఉన్నది ఒక ధీ, ఆత్మ పదార్థము. దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది ఆత్మ పదార్థంలో. ఆత్మ పదార్థంలో ఉన్న జ్ఞానాన్ని ధీ అంటారు. ఆ ఆత్మ పదార్థంలో ఉన్న ధీతో, ఆ జ్ఞానంతో యానం చేయడమే ధ్యానం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పని చేస్తున్నావు ధ్యానంతో చేయరా అంటారు. అంటే ఎరుకతో చేయరా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ జాగ్రత్త అంటే ఏమిటి? నువ్వు జాగ్రత్తగా యానం చేయాలి, రోడ్డుని క్రాస్ చేయాలి. అది ధ్యానం అంటే. సరైన మార్గంలో ఉండాలి నువ్వు, అటు ఇటు కాకుండా. ఆ ప్రయాణము ధ్యానం. ఇప్పుడు మరొక వీడియోని చూద్దాము ఫ్రెండ్స్. నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడే నీ పొరుగు వాడిని ప్రేమించగలవు. నిన్ను నువ్వు మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం. ప్రేమించుకోవడం అంటే నా చేతిని నేను ముద్దు పెట్టుకోవడం కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో అన్నప్పుడు యేసు ప్రభు నీ శరీరాన్ని చెప్పలేదు, నిన్ను అన్నాడు. ఎలాగైతే రమణ మహర్షి నువ్వు ఎవరు అంటే నా పేరు సుబ్బారావు, నేను వెంకయ్యమ్మ కొడుకును అంటే ఒప్పుకోలేదు రమణ మహర్షి. నువ్వు ఎవరో నువ్వు నాకు చెప్పు. నేను నెల్లూరు వాసిని, లేకపోతే బెత్లహేం వాసిని, లేకపోతే మక్కా వాసిని అని చెప్తే రమణ మహర్షి ఒప్పుకోడు. నిన్ను అడిగాను, నువ్వెవరు? ఆత్మ. అలాగే నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే ఆత్మను ప్రేమించు అని. నా చేతిని నేను ముద్దు పెట్టుకుంటే కాదు, అది నీ బాడీని ప్రేమిస్తున్నావు, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు. నీ శరీరాన్ని ముద్దు పెట్టుకుంటున్నావు, నీ ఆత్మను నువ్వు ముద్దు పెట్టుకో, దాని పేరే ధ్యానము. నిన్ను నువ్వు ప్రేమించుకున్న సెల్ఫ్ లవ్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి పత్రిజీ. నెక్స్ట్ వీడియో చూద్దాము. ఇప్పుడు ఆత్మ అనేది మనసు, బుద్ధి రెండిట్లో ఇరుక్కునుంది. ఆత్మ శరీరానికి ఇరుక్కోలేదు. ఈ వేలు కన్నా పొడుగుగా ఉంది, గుర్తుంచుకోండి. ఈ రెండు వేలు ఏది పొడుగు? ఆత్మ. ఆత్మకి శరీరం మీద కంట్రోల్ ఉంటుంది. అంతే, చేతుల పైకి ఎత్తండి, దీవించండి. కంట్రోల్ ఉందా లేదా మీకు? మనసు మీద ఉండదు. ఎందుకంటే మనసు వేలు పెద్దది ఆత్మ కన్నా. అభ్యాసం కావాలి. శరీరం మీద కంట్రోల్ కావడానికి అభ్యాసం అక్కర్లేదు. అందరూ చేతుల పైకి ఎత్తండి, గిరగిరా తిప్పండి, అందరూ చేయగలరు. ఎందుకంటే ఆత్మ అనేది శరీరం కానీ పెద్దది. మనసును ఉరికబెట్టండి, మనసును నిర్మనస్సు చేయండి, చూద్దాం. అవుతుంది, కానీ అభ్యాసం కావాలి. ఇప్పుడు ఆత్మ అనేది నెక్స్ట్ వీడియో చూద్దాము ఫ్రెండ్స్. ధ్యానం కొనుక్కోవడానికి బయటకు వెళ్ళక్కర్లేదు, మన లోపల మనం కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. ధ్యానం కొనుక్కుంటాం, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ధ్యానం కొండ అంత సంపాదించుకుంటాం. దాని ద్వారా అన్నీ లభిస్తాయి మనకి, A to Z నుంచి అమ్మ వరకు. డబ్బులు ఖర్చు లేదు, బయటికి పోనక్కర్లేదు. మన ఇంట్లో మనం కూర్చుని ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. మన గాలి మన దగ్గర ఉంది, దాని మీద కొంచెం నిఘా పెడితే చాలు, మనకి అన్నీ లభిస్తాయి.
మరి ఇలాంటి టెక్నాలజీ ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ప్రపంచంతో వ్యాప్తి చెందదా? చెప్పండి కొడతాం. ఈ టెక్నాలజీ, ఈ సెల్ ఫోన్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలి, ధ్యానం కొనుక్కోవడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. మంచి మంచి సందేశాలని విన్నాము కదండి ఫ్రెండ్స్. పత్రిజీ ఇచ్చిన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ధ్యానం ఇంట్లో కూర్చొని చేసుకోండి అని హ్యాపీగా చెప్పేశారు. సో మరి అలాగే చేస్తూ వస్తున్నాం కూడా మనమంతా కూడా. ఎస్, మరి నిన్నటి రోజున మరి ఈ ఇన్నర్ యాత్ర మొదటి రోజు జరిగింది కదండి ఫ్రెండ్స్. ఆ రోజు ఒక టాస్క్ ఇవ్వబడింది మనకందరికి కూడా. మరి ఆ టాస్క్ ఏంటో మీకు అందరికి కూడా గుర్తు ఉండిండొచ్చు. సో మరి ఎవరు ఆ టాస్క్ ని కంప్లీట్ చేశారు? చేసిన వారు ఇద్దరు హ్యాండ్ రైస్ చేయండి ఫ్రెండ్స్. మిగతా వారందరినీ కూడా మరి గ్రూప్ లో పోస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి సమయాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి కదా, సో అందుకని అడుగుతున్నాను ఇలాగా. ఎవరైతే టాస్క్ కంప్లీట్ చేశారో వారు హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, ఎవరో ఇక్కడ అన్మ్యూట్ చేసుకున్నారు, ఎవరు చేయలేదా? యా, ఇట్స్ ఓకే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఇంకా రన్ గురించి కూడా చూసుకుందాం. మరి మెడిటేషన్ డే అంటూ మనకంటూ ఒక రోజు ప్రత్యేకమైన ఒక రోజును ఇవ్వబడింది. దట్టు ఈ డిసెంబర్ 3వ తేదీన అది డిక్లేర్ చేయడం జరిగింది అంతర్జాతీయంగా. సో అది మరి మనకు ఇంటర్నేషనల్ యోగా డే ఎలాగైతే ఉందో అంతర్జాతీయంగా, అలాగే మరి అంతర్జాతీయంగా మెడిటేషన్ డే అంటూ ఒక రోజును మనకంటూ ఇవ్వబడింది. అదే డిసెంబర్ 21వ తేదీన. సో ఆ 2024 సంవత్సరంలో ఇవ్వబడిందండి. ఈ డిసెంబర్ 21వ తేదీ 2025వ సంవత్సరంలో ఈ రోజు మెడిటేషన్ అండ్ అహింస డే, అహింస రన్ డే అంటూ మనం ఆ రోజు నిర్వహించుకోబోతున్నాము పైమా యొక్క ఆధ్వర్యంలో. సో మరి ఆ రోజున జరగబోతోంది. ఆ దానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియోని మనం ఇప్పుడు వీక్షిద్దాం. హాయ్ హైదరాబాద్. సో వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ మీ అందరి ముందరికి తీసుకొస్తున్నానండి. ఒక అసాధారణమైన అనుభూతికి సిద్ధంగా ఉన్నారా? డిసెంబర్ 21, 2025 ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనం అంతా నెక్లెస్ రోడ్ దగ్గర కలిసి హృదయాలని మేల్కొల్పే, ఆత్మలను ఏకం చేసే కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. సో పిరమిడ్ స్పెషల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధ్యానం మరియు అహింస రన్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆశయంకి అనుగుణంగా మనం అందరం ధ్యాన జగత్ మరియు శాకాహార జగత్తు కోసం అందరం కలిసి ఒక అడుగు వేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం మరొక రన్ కాదు, ఇదొక చైతన్యపు ఉద్యమం, ఇదొక చైతన్యపు మేల్కొలు, ఏకత్వం, అవగాహన మరియు అహింసను సూచించే ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్. మీరు నడవచ్చు, జాగింగ్ చేయవచ్చు, లేదా పరిగెత్తనవచ్చు. ఇది అందరూ కలిసి పాల్గొనే యొక్క చక్కని కార్యక్రమం. చిన్న పెద్ద అందరూ రావచ్చు. సో మీ ప్రతి అడుగు ప్రపంచమంతటా శాంతికి తోడ్పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో రండి, అందరూ కదలి రండి, మానవత్వం కోసం, మన జంతువుల కోసం, మన భూమాత కోసం. సో మనం అందరం పత్రిజీ గారి ఆశయం అహింస జగత్ కోసం ఒకటి అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో మరి ఇంకా ఎందుకు ఆలస్యం? QR కోడ్ స్కాన్ చేసి ఇప్పుడే నమోదు చేసుకోండి. గుర్తుంది కదా, డిసెంబర్ 21 ఆదివారం 2025 ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజు మనందరం కలిసి అహింసా జగత్తు కోసం మనం పనిచేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ పరిణిత. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు ఊహించండి, వందలాది మంది ధ్యాన జగత్తు కోసం, అహింసా జగత్తు కోసం అందరూ కలిసి ఒకే ఊపిరై, ఒకే ఆత్మయి కదులుతుంటే ఎలా ఉంటుందండి? అలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీరు నేను అందరం పాల్గొందాం. సో ఇదే నా ఆత్మీయ ఆహ్వానం. సూపర్. మనమంతా కూడా సగర్వంగా గర్వించాల్సిన విషయం అండి. ఒక రోజు అంటూ మనకు ధ్యాన దినోత్సవం అంటూ జరుగుతుంది. అది ఫస్ట్ ఇయరే మనం చేసుకుంటున్నాం. మనం PSSM యొక్క ఆధ్వర్యంలో, దట్ పైమా యొక్క ఆధ్వర్యంలో కూడా జరుపుకుంటున్నాం. ఎస్ అక్క, మీరు చెప్పినట్లుగా తప్పకుండా మేమంతా కూడా పాల్గొంటాం. సో ఇదంతా కూడా అనౌన్స్ చేస్తున్నాం. సో అందరం కూడా వస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మరి నేను ఇందాక అడిగినట్లుగా ఎవరైతే మరి ఇంకా హ్యాండ్ రైస్ చేయలేదు
ఆ టాస్క్ ఎవరు కంప్లీట్ చేయలేదా మరి ఏంటి? సో నేనైతే చేశాను. మరి నేనే ఇచ్చాను కాబట్టి మరి నేను చేశాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. యాహ్! లాస్ట్‌లో అయినా షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ సో మచ్. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సక్సెస్‌ఫుల్‌గా మనం రెండవ రోజుకు చేరుకున్నాం. ఇన్నర్ యాత్ర 3.0కి. ఇది 11 డేస్ ప్రోగ్రామ్ అండి. డిసెంబర్ 1 నుంచి 11th వరకు ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. సో ప్రతిరోజు స్పీకర్స్ యొక్క ఆధ్వర్యంలో ధ్యానం మరియు వారి జ్ఞానం అందివ్వబడుతోంది. యెస్. యువత ధ్యానం చేస్తే మరి ఎలా ఉంటారో వారి జ్ఞానాన్ని సంపాదించుకొని దాన్ని విజ్ఞానవంతంగా రూపుదాల్చి ఆ విజ్ఞానాన్ని మనకందరికి అందిస్తే మరి ఇంకెలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది కదండీ ఫ్రెండ్స్. సో మరి అందరూ కూడా మంచి మార్గంలో ప్రయాణం చేయాలనే కోరుకుంటాం. మరి ఉట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే అయిపోతుందా? కాదు కదా! సో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూనే ఒకవైపు భౌతికమైన ఈ జీవితాన్ని జీవిస్తూ వారు అనుభవిస్తూ మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భౌతికమైన ప్రయాణాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వారి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వస్తున్న వీరంతా కూడా. సో అలాంటి వారిని ఇవాళ మరి ఇన్వైట్ చేసుకుంటున్నాం. మరి ఇన్నర్ యాత్ర 3.0లో. సో వీరు వారి అమ్మగారి సాంగత్యంలో గత 6 ఏళ్ల నుండి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి, ఈ ధ్యాన మార్గంలో ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాల్ని మరి ధ్యానం యొక్క విశిష్టతను తెలియచేస్తూ ఎన్నో సెషన్స్‌ని తీసుకుంటూ వస్తున్నారు. సో అందులో భాగంగానే సెల్ఫ్ లవ్‌కి సంబంధించి, అహింసకి సంబంధించి, రీరైటింగ్‌కి సంబంధించి, ఇలాంటి స్టాగ్నెంట్‌కి ఉన్న థాట్స్ ఎలాగుంటాయి అన్న విషయం గురించి, మిర్రర్ వర్క్ గురించి, గ్రాటిట్యూడ్ యొక్క యాక్టివ్ గురించి, మరి గ్రౌండింగ్స్ గురించి ఇలాంటి యాక్టివిటీస్‌ని వీటన్నింటిని ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని చేపడుతూ వచ్చారు. సో అలాగే పైమాలో గత 2 ఏళ్లుగా యాక్టివ్‌గా ఉంటూ ఆన్‌లైన్ నుండి, ఆఫ్‌లైన్ నుండి కూడా వీరు వారి సెషన్స్‌ని తీసుకుంటూ వారి జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. వారే స్నేహ తెల్లంగారు. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం. వారి జ్ఞానాన్ని మరి అందుకుందాం ఇవాళ. వెల్కమ్ స్నేహ. వెల్కమ్ టు ఇన్నర్ యాత్ర 3.0. ఓవర్ టు యూ. థాంక్ యూ. Thank you, Akka. Thank you so much for wonderful introduction. So, first of all, before starting the session, ముందుగా నేను గురువు గారైన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మెడిటేషన్ మార్గం ఆయన ద్వారానే తెలిసింది. సో అందుకోసం ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చి ఇట్స్ అ సెల్ఫ్ లవ్. బేసికలీ సెల్ఫ్ లవ్ అంటేనే అందరికీ ఒక ఐడియా ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఉంటుంది. సెల్ఫ్ లవ్ అంటే ఇలా ఉంటది, అలా ఉంటది అనేసి అందరికీ తెలిసిన టాపిక్కే. బట్ కొన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ కోణాల నుంచి మనం ఈ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. లైక్ నేను ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఒక క్వెషన్‌తో స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి అనంటే వాట్ ఈజ్ సెల్ఫ్ లవ్? అందరికీ తెలిసినదే కదా! సో వాట్ ఈజ్ సెల్ఫ్ లవ్ అకార్డింగ్ టు యూ? మీ దృష్టిలో సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే దే కెన్ స్పీక్ ఆర్ దే కెన్ టెక్స్ట్. సో ఈరోజు సెల్ఫ్ లవ్ లైక్ ఎనీవన్ రైజింగ్ దేర్ హ్యాండ్స్? ఓకే. యాహ్! సుజాత గారు. యాహ్! మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే మ్యామ్. యాహ్! సెల్ఫ్ లవ్ అంటే మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం. ఓకే. ఎక్కడ తక్కువ చేసుకోకుండా అని నేను అనుకుంటున్నాను మ్యామ్, అన్ని విషయాల్లో. థ్యాంక్ యూ. సో ఆవిడ చెప్పినట్లు హసీనా గారు మీరు కూడా చెప్పొచ్చు. యాహ్!
యా మీరు వాయిస్ వినిపిస్తుందా? హాయ్ వినిపిస్తుంది కొంచెం. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకునడం. నేను అంటే ఎప్పుడు పాజిటివ్ లో ఉండడము. ఐ యామ్ ఏ పూర్ సోల్. ఐ యామ్ ఏ అంటే మన గురించి ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఆ భగవంతుడు అనేవాడు నా జతగా ఎల్లప్పుడూ ఉన్నాడు అని అలా అనుకునడం వల్ల సెల్ఫ్ లవ్. అంటే మనలో ఉన్నది నెగటివ్ కు ఎంత శక్తి ఉందో పాజిటివ్ కు అంత శక్తి ఉంది అని నాకు ఒక గురువు ద్వారా తెలుసుకున్నాను. అదే విషయాలు షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. నాకు తెలిసిన విషయం అంటే మన పాజిటివ్ ని అలా రోజు రోజుకి అలా అనిపిస్తుంటే మనలో ఉన్నది నెగటివ్ అనేది కొద్దిగా కూడా ఉండదు. పాజిటివ్ కి ఎంత నెగటివ్ ఉందో పాజిటివ్ కి ఎంత శక్తి ఉందో నెగటివ్ కూడా అంత శక్తి ఉంటది. నెగటివ్ కి అంత శక్తి ఉన్నప్పుడు మన పాజిటివ్ లో రోజు ఉంటే ఎంత బాగుంటది. సెల్ఫ్ లవ్ అంటే అదే అనుకున్నా. స్నేహ గారు థ్యాంక్ యూ సో మచ్. యా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయిన పాయింట్. లైక్ సెల్ఫ్ లవ్ అంటే వన్ ఆఫ్ ది థింగ్ అన్నమాట. మన గురించి మనం పాజిటివ్ గా చెప్పడం, ఫీల్ అవ్వడం, ఇవన్నీ సెల్ఫ్ లవ్ కిందకే వస్తాయి. సో ఇంకా వేరే ఏ విషయాల పట్ల మనం వేటిని సెల్ఫ్ లవ్ అని అంటాము అని ఈ రోజు తెలుసుకుందాం. సో జనరల్ గా ఈ సెల్ఫ్ లవ్ అంటే నేను కొంచెం యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చెప్తున్నాను. సో యంగ్స్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అంటే లైక్ మంచిగా రెడీ అయ్యామా, మంచిగా బాగా కనిపిస్తున్నామా, లేదంటే మనం రోజు లైక్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లైక్ బ్యూటీ స్టాండర్డ్స్ ని ఇంప్రూవైజ్ చేసామా, లేక మనం బాగా ప్రెజెంటబుల్ గా ఉన్నామా అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం, మేకప్ వేయడం. సో యునో అది దాన్ని మనం సెల్ఫ్ లవ్ అనే భ్రమలో ఇప్పుడు ఎక్కువ నా యూత్ దాంట్లో ఉంటున్నారు. ఈవెన్ అబ్బాయిలు కూడా అంతే. లైక్ రోజు జిమ్ కి వెళ్ళామా, బాడీ బిల్డప్ చేసామా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో దీన్ని మనం సెల్ఫ్ లవ్ అని అనుకుంటూ ఉన్నాం అన్నమాట. ప్రతి ఒక్క యూత్ ఇలాగా అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. బట్ అది సెల్ఫ్ లవ్ కాదు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. దాన్ని సెల్ఫ్ లవ్ అన్నారు, దాన్ని సెల్ఫ్ కేరింగ్ అంటారు. సో మన గురించి మనం జస్ట్ కేరింగ్ చేస్తున్నాం. లైక్ మన స్కిన్ గురించి ధ్యాస పెడుతున్నాం, కేర్ చేస్తున్నాం, లేదంటే మనకు నచ్చిన పనులు చేస్తున్నాం. అవన్నీ సెల్ఫ్ కేరింగ్. ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ లవ్వింగ్. సెల్ఫ్ లవ్వింగ్ అంటే మనల్ని మనము కంప్లీట్ గా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకోగలిగామా లేదా. వెన్ యూ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటామో అప్పుడు దాన్ని సెల్ఫ్ లవ్ అంటాం. సో ఈ సెల్ఫ్ ఎలా యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం మనం? సో ఎన్నో మనకి చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎన్నో గిల్ట్ ఫీలింగ్స్, ఎన్నో రివెంజ్ ఫీలింగ్స్, ఇవన్నీ ఉంటాయి మన లోపల మనల్ని. ఏది మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి అవి అలో చెయ్యవు. సో వెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ దట్, మనం ఎప్పుడైతే అది బయటకు వస్తామో వాటి నుంచి, అప్పుడు అసలైన మన గురించి మనకు అర్థం అవుతుంది. అండ్ ఆల్సో వి విల్ కమ్ టు నో లైక్ ఓకే దిస్ ఈజ్ మీ. మనలో ఇన్ని గొప్ప విషయాలున్నాయి, మనలో ఇన్ని మార్చుకోవాల్సిన విషయాలున్నాయి అని చెప్పి అర్థమవుతుంది. సో అప్పుడే మనం యాక్సెప్టెన్స్ కి ఇవన్నిటికి అంగీకరిస్తామన్నమాట. సో బేసికలీ ఒక సెల్ఫ్ లవ్ అంటే నేను ఈ వర్డ్ లో ఉన్న ప్రతి లెటర్ కి ఒక మీనింగ్ ఉంది. సో త్రూ దట్ అబ్రివియేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అని. సో ఫస్ట్ ఎస్. సెల్ఫ్ లవ్ అంటే ఎస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే సేయింగ్ అవుట్. మనము కొన్ని విషయాలు భయపడతాం, మొహమాట పడతాం. ఎస్ చెప్పాలి, నో చెప్పాలి. చాలా విషయాల్లో మనం వీటికి ఎస్ చెప్పచ్చా, వీటికి నో చెప్పచ్చా, కొన్ని మనం తెలియకుండానే సరేలే ఓకే ఎస్ చెప్పేద్దాం. మనకు నచ్చదు ఆ పని చేయడం, కానీ మనం ఎస్ చెప్పేస్తాం. సో అలా ప్రతి దానికి ఎస్ చెప్పుకుంటూ 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 పోతే అక్కడ నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు కాదు కదా. ఇట్స్ నాట్ అండర్స్టాండ్. నిన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు కాదు. సో మనం ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. సో అది తెలుసుకోవాలి అని అంటే నీకేం కావాలి, నీకేం వద్దో క్లారిటీ ఉండాలి. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను చెప్తున్నట్టు కొన్నిసార్లు ఫ్రెండ్స్ అందరూ ఉంటాం. సో వాళ్ళు బయటకెళ్ళి తిందాము, లేదా ఆడికెళ్దాము, ఈడికెళ్దాము, పబ్‌కి వెళ్దాము, పార్టీకి వెళ్దాము అన్నీ చెప్తూ ఉంటారు. బట్ మనకు కొన్ని నచ్చవు. ఏదో వర్క్ వల్ల నచ్చదో, లేదంటే బేస్డ్ ఆన్ థింగ్స్ వల్ల మనకు నచ్చకపోవచ్చు అక్కడికి వెళ్ళడం. సో కానీ ఏదో మొహమాటానికి
ఎస్ నేను వస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడ అన్కంఫర్టబుల్ గా ఉంటాం అన్నమాట. సో అక్కడ నీతో నువ్వు ఉండవు. సో యూ షుడ్ సే నో. మనం ఎక్కడ నో చెప్పాలి, మనం ఎక్కడ ఎస్ చెప్పాలి. ఈవెన్ కొన్నిసార్లు లేట్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ కోసం లేదా కొలీగ్స్ కోసం ప్రెషరైజ్ చేసి లేట్ వర్క్ చేపిస్తూ ఉంటారు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. అంటే నువ్వు ఆ పొజిషన్ లో ఉండవన్నమాట చేసేలాగా. సో అప్పుడు యు షుడ్ సే నో. లేదు నేను వర్క్ చేయాలి. ఇలా వర్క్ చేస్తే సాలరీ పెరుగుతుంది. లేదంటే వర్క్ చేస్తే ప్రమోషన్స్ ఒస్తాయి. లేదా నేను వర్క్ చేయకపోతే వాళ్ళేమంటారు నేను నో చెప్తే? మేనేజర్స్ ఏమంటారు? సో, ఇలా డిఫరెంట్ పర్స్‌పెక్టివ్స్‌తో మనం ఆగిపోతామనమాట. సో, నో చెప్పడానికి మనం ఎంతో భయపడతాం. సో, ఫస్ట్ వి షుడ్ సే నో. యెస్ చెప్పే దానికంటే ముందు నో చెప్పడం నేర్చుకోకుంటే ఎంతో ఆహ్, ఈజీగా అర్థమవుతుందనమాట. సో, ఇలా నో చెప్తూ పోతే ఒక బౌండరీ అనేది మనం క్రియేట్ చేసుకుంటామేమో అన్న భ్రమలో కూడా మనం ఉంటాం. బట్ నో చెప్పడం ద్వారా ఎప్పటికి బౌండరీస్ అంటే అది హెల్తీ బౌండరీ అవుతుందే కానీ ఇట్స్ నాట్ ఏ ఆహ్, అవాయిడింగ్ మనం ఒకరిని అవాయిడ్ చేసి ఒక బౌండరీ క్రియేట్ చేసేస్తున్నామని మీనింగ్ కాదు. అది ఏది అవసరమో అవి మాత్రం మన దగ్గరికి తీసుకురావడానికి ఈ డివిజన్ అనేది హెల్ప్ అవుతుంది. యెస్, నో అనే చెప్పడం వల్ల ఏది మనకు కావాలో అదే మన దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో అండర్‌స్టాండ్ అవుతుంది. సో, సేయింగ్ నో ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ లవ్‌లో. ఫస్టే దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అని ఆహ్, ఐ మీన్ సెల్ఫ్ లవ్‌లో ఫస్ట్ థింగ్ ఇది. అండ్ ఆల్సో సెకండ్ ఎంపథైజ్. సో, ఆహ్, మనం చాలా చిన్న చిన్న విషయాలకి చాలా ఈజీగా డిసప్పాయింట్ అయిపోతాం. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరు ఒకటి జరగలేదు అనంటే ఎంతో లైక్ డిసప్పాయింట్ అయిపోతారు. ఈవెన్ సమ్‌టైమ్స్ నేను కూడా డిసప్పాయింట్ అవుతాను. కాదని నేను చెప్పను. బట్ దాన్ని కూడా మనమే చీర్ అప్ చేసుకోవాలి. మనం మనల్ని ఉత్సాహపరుచుకోవాలి. ఆహ్, ఏదన్నా మెస్ చేసేసామనుకోండి కొన్ని విషయాల్లో వి ఫీల్ సో గిల్టీ. అయ్యయ్యో! నేను ఇట్లా చేసేసానే, ఇది చేయకుండా ఉండాల్సిందే. అనుకోవడం తప్పు కాదు. కానీ దాంట్లోనే కూరుకుపోయి ఉంటామనమాట. నేనిది చేయకుండా ఉండవలసినది. నేను తప్పు చేశానని నెక్స్ట్ స్టెప్ వేయడం మానేస్తాం. నెక్స్ట్ దానికి తప్పుని ఎలా కరెక్ట్ చేసుకోవాలో మర్చిపోతామనమాట. సో, అందుకోసం మనల్ని మనమే ఎంపథైజ్ చేసుకోగలము. మనల్ని మనమే అవగాహన చేసుకోగలము. వెన్ యూ షో అంటే మనకి మనం ఎప్పుడైతే కంపాషనేట్‌గా అంటే ప్రేమపూర్వకంగా ఉంటామో ఇతరుల పట్ల కూడా మనం అంతే ప్రేమపూర్వకంగా ఉంటామనమాట. సో, మనల్ని మనం ఎంపథైజ్ చేసుకోగలిగితేనే, ఇతరులని కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోగలుగుతాము. సో, ఎప్పుడు కూడా ఇది జరిగింది అనంటే ఒక సిట్యుయేషన్ కానీ, ఏదన్నా మిస్టేక్స్ చేశాము అనంటే ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైమ్ మనం కరెక్ట్ చేసుకుందాం. నువ్వు మిస్టేక్ చేయకూడదని కాదు కదా! వి ఆర్ జస్ట్ యాక్సెప్టింగ్. వి ఆర్ అక్నాలెడ్జింగ్. మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాము అంటే, ఓకే. నేను మిస్టేక్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయను అని చెప్పి అనుకోని వి షుడ్ కమ్ అప్ విత్ ఐడియాస్ అన్నమాట. అంటే కొంచెం దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాంట్లో మనం ముందు వెళ్ళాలన్నమాట. సో, ఈ ఫర్ ఎంపథైజ్. సో, సెకండ్ పాయింట్ ఈ ఫర్ ఎంపథైజ్. మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఇతరుల్ని కూడా మనం అర్థం చేసుకోగలం. నెక్స్ట్ లేబుల్స్. సో, ఎల్ ఫర్ లేబుల్స్. ఎస్ఈఎల్. సో, ఎల్ ఫర్ లేబుల్స్. సో, లేబుల్స్ అనేది ఉండకూడదు. బేసికల్లీ లేబుల్స్ ఉండకూడదు. సో, ఎందుకు ఉండకూడదు? ప్రతి ఒక్కరు ఒకరిని చూసినప్పుడు కానీ, ఒకరిని మాట్లాడినప్పుడు కానీ, ప్రతి ఒక్కరు ఒక లేబుల్‌ని పెట్టేస్తారు. లైక్ వాళ్ళు ఫ్యాట్‌గా ఉన్నారు, లావుగా ఉన్నారు, వాళ్ళు సన్నగా ఉన్నారు, వాళ్ళు పొడుగ్గా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు. లేదంటే ఇంకా ఎన్నో తేడాలు లైక్ తెల్లగా ఉన్నారు, లేదా నల్లగా ఉన్నారు. సో, ఎన్నో లేబుల్స్ మన చుట్టూ ఉన్న సొసైటీ మనకు పెడుతూనే ఉంటుంది. ఈవెన్ మనకి మనం కూడా ఎన్నో ఇచ్చేసుకుంటామనమాట. మన పేరెంట్స్ ద్వారా కానీ, మన సొసైటీ ద్వారా కానీ మనకు డైలీ ఏదో ఒక లేబుల్ అనేది ఫ్రేమ్ పడుతూనే ఉంటుందనమాట. సో, అటువంటి లేబుల్స్‌ని మీరు అవాయిడ్ చేయాలి. మీరు పట్టించుకోవద్దండి. లేబుల్స్ పెట్టడం అనేది వెరీ రాంగ్ థింగ్. తప్పైన థింగ్ అన్నమాట. ఇంకా కొన్ని సార్లు అమ్మాయిలు అక్కడికి వెళ్ళకూడదు.
అమ్మాయిలు ఇక్కడికి వెళ్ళకూడదు, లేట్ అయితే బయట ఉండకూడదు. సో ప్రతి ఒక్కరు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఇంకా అబ్బాయిలైతే ఇంకా ఘోరం. వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసేంత ఫ్రీడమ్ కూడా వాళ్ళకుండదు. సో ఎప్పుడన్నా ఎవరైనా వాళ్ళకి బాధొచ్చి ఏడ్చారనుకోండి, అందరూ సొసైటీ గాని, పేరెంట్స్ గాని అందరూ ఏం చెప్తారు? "ఏంట్రా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు?" రైట్? ఇక్కడ ఎంతమంది వినింటారు ఈ మాటలన్నీ? సో అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే బాయ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడమే మానేస్తారు. వాళ్ళకి ఏం కావాలి అనేది ఎక్స్‌ప్రెస్ చేయడమే మానేస్తారు. మన లేబుల్స్ ద్వారా ఇతరుల ఎక్స్‌ప్రెసివ్ థింగ్స్ గాని, వాళ్ళు సాధించాలనుకున్న థింగ్స్ గాని ఆగిపోతాయి. సో లేబుల్స్ ఉండకూడదు. అండ్ ఆల్సో చాలా విషయాల్లో చదవకపోతే వీడికేమి రాదురా, వీడు ఏం చేయలేడు, వీడేం సాధించలేడు, వీడు ఏమి ఎర్న్ చేయట్లేదు. ప్రతి ఒక్కటి మనం ఒక మనిషిని లేబుల్ ద్వారానే గుర్తించబడుతున్నాం. సో నో లేబుల్స్. ఎప్పుడు ఎప్పటికీ అంగీకరించకండి లేబుల్స్. వీళ్ళు రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు, పనికిరారు. లేదంటే ఎన్నో లేబుల్స్ చిన్నప్పటి నుంచి మనం గో త్రూ అవుతూ ఉంటాం. ఇంకా అమ్మాయిలు లావుగా ఉన్నారు అనంటే, అమ్మాయి చూడు ఇంత లావుగా ఉంది, అంత లావుగా ఉంది అనేసి, లేదంటే నల్లగా ఉన్నారు అనంటే, అయ్యో! నల్లగా ఉంది అనేసి, లైక్ సో మెనీ డిస్క్రిమినేషన్స్ అన్నమాట. ఇవన్నీ మనం పెడుతున్న లేబుల్స్. మనం సపోజ్ మన హాస్టల్ నుంచి ఇంటికి రాగానే మనం ఇంటికొస్తాం. ఎంతో హ్యాపీగా మన హోమ్‌కొచ్చాము అన్న పాయింట్‌లో వస్తాం. సో అప్పుడు పేరెంట్స్ చూడంగానే, "ఏంట్రా ఇంత బక్క చిక్కిపోయావు? ఏంట్రా ఇలా అయిపోయావు? నువ్వేం నువ్వేం తినట్లేదు, నువ్వేం చెయ్యట్లేదు" అని వెంటనే రాగానే పలకరిస్తామనమాట వాళ్ళని. వాళ్ళు ఏదో హ్యాపీగా వస్తారు. ఎంథూసియాస్టిక్‌గా లైక్ ఉత్సాహంతో వస్తారనమాట ఇంటికొచ్చామని. బట్ వెంటనే మనం అలా పలకరియడం వల్ల వాళ్ళకి ఏదో కొంచెం ఒక బాధ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్‌తో కానీ, మనం ఎవరినైనా కలిసినప్పుడు కానీ, మనం ఏమైనా ఆహ్, ఈవెన్ పేరెంట్స్ కూడా ఎప్పుడైనా పిల్లల్ని రాగానే ఎంత మంచిగా ఉన్నావు, లైక్ చాలా హెల్తీగా ఉన్నావని హ్యాపీగా వెల్కమ్ చేయండి వాళ్ళని. సో మనం లేబుల్స్ క్రియేట్ చేయకండి. సో లేబుల్స్ వల్ల అనేది ఆహ్, అక్కడే లిమిటేషన్ క్రియేట్ చేసేసామనమాట. మన థాట్‌ని అక్కడే ఆపేస్తాం. మనం ఇంకో అడుగు వేయాలంటే మన సక్సెస్ వైపు గాని, మనం ఏదన్నా పని చేయడానికి ఒక అడుగు వేయాలంటే కూడా వి ఫీల్ లైక్ ఎలా ఆలోచిస్తామంటే, అయ్యో! ఇప్పుడు నేను ఇది చేస్తే ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే నన్ను ఇంతమంది ఇలా అంటారు, ఇన్ని రకాలుగా అంటారు. సో అడుగు వేయడమే మానేస్తాం. ఎందుకు? ఆ లేబుల్స్ వల్ల. ఆ లేబుల్స్ కారణం వల్ల. సో మనం లేబుల్స్ అనేది పెట్టొద్దు. మనము పెట్టొద్దు. ఇతరులు పెట్టినా అంగీకరించకండి. డోంట్ యాక్సెప్ట్. ఎప్పటికీ అంగీకరించకండి. సో దట్ ఈస్ ఎల్ ఫర్ లేబుల్స్. అండ్ ఎఫ్ ఫర్ ఫర్గివ్ యువర్‌సెల్ఫ్. సో మనకు తెలుసు మనం చాలా మిస్టేక్స్ చేసింటామని. బికాజ్ మిస్టేక్స్ చేయకుండా ఏ మనిషి ఉండడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్ కదా! సో మిస్టేక్స్ చేసినప్పుడు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఆ మిస్టేక్‌ని. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో పూర్తిగా, సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనము ఈజీగా దానికి ఒక సొల్యూషన్ గాని, లేదంటే మనల్ని మనం ఫర్గివ్ చేసుకుంటాం. అంటే ఫర్గివ్ అంటే క్షమించుకోవడం. సో ఇది జస్ట్ ఒక ఫ్రేమ్ ఆఫ్ ఆహ్, ఏమంటాము, ఓకే. నేను ఈ మిస్టేక్ చేశాను. సపోజ్ నేను బైక్ రైడ్ చేస్తున్నాను. పడిపోయాను. ఇట్స్ ఎ మిస్టేక్. నా బ్రేక్ సరిగ్గా వేయకపోగా నేను రైజ్ చేయడం వల్ల నేను పడిపోయాను. సో ఇట్స్ ఎ మిస్టేక్. సో ఫస్ట్ ఐ నీడ్ టు అండర్‌స్టాండ్ ఆ మిస్టేక్‌కి ఎలా నేను రిజాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని, అటు ఇటు చూసుకొని, నేను కొంచెం తక్కువ స్లోగా వెళ్తూ బ్రేక్ హ్యాండిల్ అంతా చేస్తూ హ్యాపీగా వెళ్ళామనుకో, ఇట్స్ లైక్ నెక్స్ట్ థింగ్స్ అనేది ప్రాపర్‌గా వెళ్తుంది. లేదు అక్కడే మనల్ని క్షమించుకోలేక లైక్ ఓకే. నువ్వు తప్పు చేసేసావు. నువ్వు తప్పు. నీదే తప్పు అని అనుకుంటూ అక్కడ కూర్చుండిపోయామంటే ఇట్ నెవర్ హ్యాపెండ్. నెక్స్ట్ థింగ్స్ అనేది హ్యాపెన్ అవ్వదు. మనల్ని మనం ఎప్పుడైతే ఫర్గివ్ చేసుకుంటామో అప్పుడే మనకొక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ గిల్ట్‌తోనే ఉండిపోతాం. ఎప్పుడైతే క్షమించకపోతే మనల్ని మనం ఆ గిల్ట్ అనేది ఎప్పటికి క్యారీ చేస్తూనే ఉంటాం. ఆ క్యారీ చేసుకుంటున్నప్పుడు న్యూ థింగ్స్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు.
నీ గ్రోత్ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. నీ మైండ్ ప్రశాంతంగా ఉండదు. నిన్ను నువ్వు ఇష్టపడలేవు. అండ్ ఆల్సో ఆ స్పేస్ ఇవి వీటన్నిటికి జాయ్‌నెస్‌కి గాని, ఒక గ్రోత్‌కి గాని ఒక స్పేస్ క్రియేట్ చేయాలి అనంటే, మనం చేసిన తప్పులని మనమే క్షమించుకోవాలి. మనల్ని మనం తప్ప ఎవరు క్షమించలేరు. దిస్ ఈజ్ పక్కా. లైక్ మనల్ని మనమే క్షమించుకోవాలి. ఎప్పుడైతే అలా క్షమించుకుంటామో అప్పుడే మనము స్పేస్‌ని క్రియేట్ చేస్తాం. కొత్త థింగ్స్‌ని ఎంటర్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఎల్ ఫర్ లెట్ ఇట్ గో. సో దిస్ ఈజ్ SELFLOVE. సో నౌ మనం ఇప్పుడు ఎల్ అనే సెకండ్ ఎల్ లో చెప్పుకుంటున్నాం అన్నమాట. లవ్ లో ఉన్న ఫస్ట్ ఎల్. సో లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో అంటే ఏంటి? వదిలేయడం, వెళ్ళిపోనీయడం, పట్టుకొని అలా ఉంచుకోకూడదు. కొన్ని ఎలా అంటే ఇప్పుడు ఒక ముళ్ళ చెట్టు ఉంది. మనం చేతులు పట్టుకున్నాము ఇట్లా. తప్పైపోయి మనం పట్టుకునేసాం. తెలియకుండా మనం పట్టుకున్నాం. గుచ్చుకుంటుంది. రక్తం వస్తుంది. కానీ నేను వదలకుండా నేను ఇట్లే పట్టుకుంటాను. నేను దాన్ని ఇంచాలి అనే ఉద్దేశంతో ఆ ముళ్ళ చెట్టుని పట్టుకున్నా. కానీ అది గుచ్చుకుంటుంది. బ్లడ్ వస్తుంది. ఎక్కువ హాని కలుగుతుంది నాకు నేను. అని ఎంత హాని కలిగినా కూడా నేను పట్టుకొనే ఉంటాను అని అనుకుంటే అది ఎవరి ఫూలిష్‌నెస్? ఎవరి మూర్ఖత్వం? మన మూర్ఖత్వమే కదా! మనం ఎప్పుడైతే వాటిని వదులుతామో అది వదలగలగాలి. లేకపోతే నిన్ను నువ్వు హర్ట్ చేసుకుంటూనే ఉంటావు. నిన్ను నువ్వు ఎప్పుడు గాయపరుచుకుంటూనే ఉంటావు. అది వదిలితేనే కదా నీకు అది నొప్పి లేకుండా ఉంటుంది. సో, అందుకు మనం ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి. వదిలిపెట్టడం. లెట్ ఇట్ గో. వెళ్ళని. ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని. సో, అది ఎప్పుడైతే మనము వదులుతామో ఇంతకుముందు చెప్పినట్లే మనకొక స్పేస్ క్రియేట్ అవుతుంది. మనం వాటిని కొత్త విషయాల్ని అంగీకరించుకుంటాం. ఎటువంటి ఎమోషన్స్‌ని మనం వదలాలి. సో, ఫియర్, గిల్ట్, సాడ్‌నెస్, యాంగర్ ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయగలగాలి. సరే ఒకవేళ నాకు ఫియర్ వచ్చింది. లేదంటే నాకు కోపం వచ్చింది. ఒక వ్యక్తి పైన కోపం వచ్చింది. ఎలా రిలీజ్ చేయాలి? నేను వెళ్లి డైరెక్ట్‌గా వాళ్ళకి మూతి పైనే నేను తిట్టేయగలనా? తిట్టేస్తే ఏమవుతుంది? ఎంతో గొడవ అవుతుంది. రిపీట్ అయ్యి మరీ గొడవ అవుతూనే ఉంటుంది. కుదిరితే మనం చక్కగా వెళ్లి చిన్నగా చెప్పడం ఒకటి. లేదు అనంటే ఆ ఎమోషన్‌ని ఎంత సేఫెస్ట్ వేలో మనం రిలీజ్ చేస్తామో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో, ఎలా రిలీజ్ చేయాలి? సో, ఇది కొన్ని స్టెప్స్ అన్నమాట. లైక్ ఫస్ట్ మనం మనలో ఉన్న ఎమోషన్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవాలి. అసలు ఏ ఎమోషన్ మనలో ఉంది? ఒక వ్యక్తి పైన మనకి ఏ ఎమోషన్ ఉంది? అది కోపం ఉందా? అది సాడ్‌నెస్ బాధ ఉందా? ఫియర్ ఉందా? లేదంటే ఏ ఎమోషన్ ఉంది మనలో? అనేసి ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనం ఆ ఎమోషన్‌ని కంప్లీట్‌గా లోపల ఫీల్ అవ్వగలగాలి. ఫీల్ అయ్యి హ్యాపీగా లైక్ దాన్ని రిలీజ్ చేయగలగాలి. అంటే రిలీజ్ చేయడం అంటే నువ్వు నీతో కూర్చొని చేసే ప్రాసెస్ ఇది. అంతేకాని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు ఫేస్ పైనే అరువు అని నేను చెప్పట్లేదు. జస్ట్ నువ్వు నీతో కూర్చొని, నువ్వు సేఫెస్ట్‌గా ఫీల్ అయిన ప్లేస్‌లో ప్రశాంతంగా నువ్వు కూర్చొని, ఆ ఎమోషన్ అన్నిటిని కంప్లీట్‌గా ఫీల్ అయ్యి, దాన్ని సేఫ్‌గా రిలీజ్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అన్నమాట. ఎవరికీ హాని ఉండదు. నీకు హాని ఉండదు. అండ్ ఆల్సో దానికి రూట్ కాజ్ ఏంటి? ఎందుకు ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది? ఎందుకు నీకు పదే పదే ఒక వ్యక్తిని చూస్తే కోపం వస్తుంది? లేదా పదే పదే అటువంటి ఎమోషన్స్ ఎందుకు నీకు క్రియేట్ అవుతుందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఎప్పుడైతే అది కనుక్కుంటామో, మనము వాటిని మంచి హ్యాపీయెస్ట్ ప్యూర్ ఇంటెన్షన్‌తో సహుద్దేశంతో రిలీజ్ చేయగలిగినప్పుడు అది ఈజీగా రిలీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు రిలీజ్ చేశాము. రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? రిలీజ్ చేశాక వి నీడ్ టు ఫిల్ దట్ ఎంప్టీనెస్ విత్ పీస్. అంటే శాంతితో నింపాలి. శాంతి అంటే అది బయటెక్కడ దొరకదు. మన లోపలే దొరుకుతుంది. సో, వెన్ యూ రిలీజ్ ఆ ఎమోషన్‌ని మనం ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో, అప్పుడు మనలో తెలియకుండా ఒక స్పేస్, ఒక హ్యాపీనెస్, ఒక జాయ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఆ జాయ్‌ని మనం వాటితో రీప్లేస్ చేయగలగాలి. లైక్ ఆహ్, సాడ్‌నెస్‌ని జాయ్‌ఫుల్‌తో మనం రీప్లేస్ చేయొచ్చు. భయాన్ని మనం ధైర్యంతో రీప్లేస్ చేయొచ్చు. అలా కోపాన్ని మనం లైక్ ఆహ్,
పీస్, శాంతి, లైక్ కూల్‌గా మనం రియాక్ట్ అవ్వచ్చు. వీటన్నిటితో మనం రీప్లేస్ చేయగలుగుతామనమాట. సో, ఇవన్నీ ఒక్కసారిగా ఇలా జరగవు. ఇట్ టేక్స్ టైమ్. ఆ సమయాన్ని మనకి మనం ఇచ్చుకోవడం కూడా సెల్ఫ్ లవ్వే. ఇట్లా క్షణంలో అన్నీ వెళ్ళిపోదు. క్షణంలో అన్నీ జరిగిపోదు. అలా ఏదీ జరగదు. గుర్తుపెట్టుకోండి. ప్రతీదీ క్షణంలో జరగదు. మీరు పేషెన్స్‌గా ఒక దాని పైన ఎంత కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తారో, ఆ ఎమోషన్స్‌ని అంత ఈజీగా మనం పాజిటివ్‌గా మార్చుకోగలం. అంత ఈజీగా మనం ఆహ్, యూ నో ఎన్నో చేంజెస్ మనలతో మనం చూడగలమనమాట. సో, మనం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఈ హీలింగ్ ఇవన్నీ కూడా పేషెన్స్‌తోనే జరుగుతుంది. ఏది చిటికలో జరగదు. చాలా పేషెన్స్ ఉండాలి. సో, సెల్ఫ్ లవ్ అంటేనే వన్ ఆఫ్ ది పేషెన్స్ అన్నమాట. అది ఒక మనం టైమ్ ఇవ్వాలి సెల్ఫ్ లవ్‌కి. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణంలో అర్థమైపోం. ఎప్పుడు అర్థమైపోం. నిన్న ఉన్న స్నేహ ఈరోజు స్నేహ కాదు. ఎప్పటికీ కాదు. మార్పులు వస్తూనే ఉంటాయి. నిన్న నాకొకటి నచ్చింటుంది. మళ్ళీ రేపు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బికాస్ చేంజ్ విల్ డెఫినైట్‌లీ హ్యాపెన్. ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మనల్ని మనం అర్థం చేసుకోవాలి అనంటే కంప్లీట్‌గా పేషెన్స్. మనతో మనం టైమ్ స్పెండ్ చేయడం. అలానే మనకు ఏది అవసరం లేదు. మనం ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి అని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. సో, లెట్ ఇట్ గో ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం థింగ్స్‌ని లెట్ ఇట్ గో చేస్తామో, అప్పుడే మనకు స్పేస్ క్రియేట్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరు అనుకుంటాం కొన్ని విషయాలు జరుగుతాయి. ఇంకా లైక్ ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? ఎందుకు మార్పులు రావట్లేదు? అని మనం ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటామనమాట. సో, అది ఎందుకు అవుతుంది అనంటే రీజన్ మనం గతాన్ని వదలట్లేదు. గతం పట్టుకొనే ఉంటున్నాము. ఎప్పుడైతే మనం గతాన్ని మర్చిపోతామో, గతాన్ని మనం వదిలేస్తామో, కొత్త థింగ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతుంటాయి. సో, లెట్ ఇట్ గో ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. మనం మనల్ని క్షమించినప్పుడే ఈ లెట్ ఇట్ గో అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టిమిజం. సో, ఆప్టిమిజం అంటే ఏంటి? ఆప్టిమిజం అంటే ప్రోత్సాహన అనుకోవచ్చు. మనల్ని మనం మోటివేషన్ గాని, లేదంటే మనల్ని మనం ఆహ్, ప్రోత్సహించడం. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, ఏదన్నా మనం సరి టెన్షన్‌లో ఉంటాం. లైక్ కొన్నిసార్లు మనం టెన్షన్‌గా ఉంటామనమాట. సో, మనకి మనమే ప్రోత్సహించుకోవాలి. లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ తీసుకోవాలి. పీపుల్ చాలా టెన్స్‌డ్ అయిపోతూ ఉంటారు. ఆ టెన్స్‌డ్‌లో ఏం చెప్తున్నామో, ఏమి చెప్పట్లేదో, ఏమి చెప్పాలో, ఏం చెప్పమో తెలీదు. లైక్ ఇట్ ఆల్‌వేస్ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతామనమాట. సో, సరైన ఆ టైమ్స్‌లో మనం ఏం చేయాలి? మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చింది. మళ్ళీ తిరిగి లేవాలంటే మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి. సేయింగ్ అఫర్మేషన్స్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ వే టు షో యువర్ లవ్. అంటే మనము అఫర్మేషన్స్ అనేది ఏంటి అనంటే నేను మంచిగా ఉన్నాను. నేను మంచి గ్రేట్ వర్క్స్ చేస్తున్నాను. అద్భుతమైన పనులు చేస్తున్నాను. వండర్‌ఫుల్‌గా నేను మాట్లాడుతున్నాను. లేదంటే నేనెంతో గొప్ప పనులు అచీవ్ చేస్తున్నాను. నేను అనుకున్నది సాధిస్తున్నాను. నేను అందంగా ఉన్నాను. లేదంటే నేను బాగా మాట్లాడగలను. సో, మనకు ఏది కావాలనో అది మాత్రం అఫర్మేషన్ ద్వారా మనం ఎప్పుడైతే మనకి మనం చెప్పుకుంటూ ఉంటామో, అది మనలో కొత్త ఉత్సాహాన్ని పెంపొందిస్తుందనమాట. అఫర్మేషన్స్ అనేవి ఒక్కొక్కరికి రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి సరే మాట్లాడడం చేత కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళకేంటి అఫర్మేషన్ నేను మంచిగా మాట్లాడుతున్నాను. అందరూ మంచిగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. ఇటువంటి అఫర్మేషన్ కానీ, కొంతమంది ఆహ్, సేఫ్‌గా ఫీల్ అవ్వరు. సో, మనం అలాంటి వాళ్ళు ఐ యామ్ సేఫ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. నాకన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. నా లైఫ్‌లో ఏం జరిగినా ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. ఖచ్చితంగా మంచి జరుగుతోంది. నా గ్రోత్‌కి మంచిగా వెళ్తోంది. రకరకాలుగా అఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. సో, డైలీ మనము మన కోసం ఒక 3 మంచి అఫర్మేషన్స్, 3 గుడ్ అఫర్మేషన్స్‌ని మనం చెప్పుకుందాం. ఎప్పుడైతే అలా చెప్పుకుంటామో కొద్ది రోజులకి ఆ థాట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఎందుకు మనం చెప్పుకుంటూ ఉండాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏంటంటే నేనొక పేపర్‌లో ఒక సెంటెన్స్ రాసానన్నమాట. సెంటెన్స్ రాసి ఆ సెంటెన్స్ పైన నేను స్ట్రైక్ ఔట్ చేస్తున్నాను. ఐ యామ్ స్ట్రైకింగ్ ఔట్ అంటే కొట్టివేస్తున్నానన్నమాట. కొట్టివేసిన కొద్ది రోజులకి నాకు నేను ఏమైతే సెంటెన్స్ రాసానో అది కనిపిస్తుందా? ఫస్ట్ స్ట్రైక్ ఔట్‌కి కనిపిస్తుంది.
సెకండ్ స్ట్రైక్అవుట్‌కి కనిపిస్తుంది. 10థ్ స్ట్రైక్అవుట్‌కి కనిపిస్తుంది. కానీ ఒక 100th లేదంటే 1000 స్ట్రైక్అవుట్స్ చేశానంటే మనం ఏమి రాసామో మనకు కనిపించదు కదా! సో, అలానే ఎప్పుడైతే మనకి మనం చూడండి ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలో మంచి గుణాలుంటాయి. మంచి హ్యాబిట్స్ ఉంటాయి. మంచి పద్ధతులుంటాయి. మంచి గుణాలుంటాయి. వాటిని క్రిటిసైజ్ చేసుకుంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ నేను చెయ్యలేను, నాకిది రాదు, నేనిది తక్కువ, నేను పోటీ పడలేను, లేదంటే నేను గెలవలేను అని పదే పదే చెప్పడం వల్ల నీలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీని నువ్వు కోల్పోతావు. నీకు కనిపించదు ఆ క్వాలిటీ. అది దానికి బదులు ఓహ్! నేను చెయ్యలేను, నాకవ్వదు అనే క్వాలిటీలోనే ఉండిపోతావనమాట. ఎందుకంటే నువ్వు మళ్ళీ పదే అదే చెప్తున్నావు కాబట్టి. అలా కాకుండా ఒక మంచి అఫర్మేషన్స్‌తో దానికి మంచిగా ఆహ్, లైక్ ఒక వాటరింగ్ లాగా ఒక ట్రీకి వాటర్ ఇవ్వగానే, ఒక ప్లాంట్‌కి వాటర్ పోస్తే ఎలా అది మంచిగా ఉంటదో, సో, అలా మనం ఒక మంచి అఫర్మేషన్స్‌తో నింపుకుంటూ ఉంటే మనతో మనం అది కంప్లీట్‌గా మనల్ని ఒక డిఫరెంట్ వేలో మనకు చూపిస్తుందనమాట. ఎంతో చక్కగా అచీవ్ చేయగలుగుతాం. సో, దట్ ఈస్ ఫర్ ఆప్టిమిజం. ఓ. అండ్ సెకండ్ వి ఫర్ వైబ్రేషన్. సో, వైబ్రేషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు మన చుట్టుపక్కల ఎవరున్నారు? మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మనం ఎవరిని చేసుకుంటున్నాం? ఎవ్రీథింగ్ ఈస్ అవర్ చాయిస్. మన చాయిసే ప్రతిదీ మన చాయిస్. కానీ నువ్వు ఎవరిని చేసుకుంటున్నావు? వాళ్ళ వైబ్రేషన్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఉంటారు? అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అన్నమాట. నీ సరౌండింగ్స్ బట్టే నీ వైబ్రేషన్స్ కూడా మారుతూ వస్తుంది. మేబీ ప్రతి ఒక్కరికి గొప్ప వైబ్రేషన్స్ ఉండొచ్చు. కానీ అవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి అనంటే వి షుడ్ చెక్. మనం ఎటువంటి సరౌండింగ్స్‌లో ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? ఈవెన్ ఫుడ్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఈ వైబ్రేషన్స్‌లో మనకి ప్లేస్ చేసే ఒక మేజర్ థింగ్ అన్నమాట. మనం ఎంత మంచిగా, ఎంత శాకాహారం తింటున్నాము, మనం ఎంత చక్కగా తింటున్నాము, వాటిపైన కూడా మన వైబ్రేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాన్ వెజ్ తింటున్నాను. ఇప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల మన వైబ్రేషన్స్ ఒకలా ఉంటుంది. మనం శాకాహారం తీసుకోవడం వల్ల మన వైబ్రేషన్స్ ఒకలా ఉంటాయి. ఎలా ఇప్పుడు నాన్ వెజ్ అనేది ఒక 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 జంతువుని కట్ చేస్తాం కదా! కట్ చేసినప్పుడు ఆ జంతువు ఖచ్చితంగా భయపడుతుంది. అది ఎప్పుడైతే భయపడుతుందో అది ఎమోషన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఏదైనా సరే ఫియర్‌లో భయంలో ఒక టాక్సిక్ ఎమోషన్స్, టాక్సిక్ కెమికల్స్‌ని అవి రిలీజ్ చేస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే మనం అది తీసుకుంటామో, మనం కూడా మన బాడీ కూడా ఆ టాక్సిక్ వైబ్రేషన్స్‌తో నిండిపోయి ఉంటుంది. సో, అందుకే మనం శాకాహారం తీసుకోవాలి. ఈవెన్ ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ ఇలాంటివి కూడా తింటూ ఉంటాం. సో, అలా తినొద్దు అని నేను చెప్పను. కానీ అలా తినడం వల్ల అది ఏ ఇంటెన్షన్స్‌తో ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో మనకు తెలియదు. సో, ఆ ఇంటెన్షన్స్ కూడా మనకు లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో, అప్పుడు మన బాడీలో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మారడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనల్ని మనం ఎప్పుడు నెగెటివ్ టాక్ చేసుకున్నప్పుడు కూడా మనలో వైబ్రేషన్స్ మారిపోతాయి. మనం ఎప్పుడు మన గురించి ఎప్పుడు నెగెటివ్ టాక్ చేయకూడదు. నువ్వు చేయలేదు, కొన్ని పనులు చేయలేకపోతున్నావు. ఇట్స్ ఫైన్. పర్వాలేదు. మరేం ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడు నెగెటివ్ టాక్ చేయకండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మనం గురించి మనం క్రిటిసైజ్ చేసుకోవడమే అది చాలా బ్యాడ్ థింగ్ అన్నమాట. సో, అది వదలాలి. అండ్ ఆల్సో మెడిటేషన్ చెయ్యడం ద్వారా మన ఉన్న వైబ్రేషన్స్, మన సరౌండింగ్ యొక్క వైబ్రేషన్స్ అనేది ఖచ్చితంగా మారుతుంది. సో, ఈ ఈ ఎనర్జీస్ అన్నిటిని కూడా మనకి ఒక మంచి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్తుందన్నమాట. అలానే మనము మనకు నచ్చిన వ్యక్తులతో ఖచ్చితంగా స్పెండ్ చేయాలి టైము. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ గాని, కజిన్స్ గాని, మనకు ఎవరు నచ్చుతారు, మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు, మనం ఎక్కడ హ్యాపీగా ఉంటాము, ఖచ్చితంగా చేసుకోండి. మనం ఎంత ఓపెన్‌గా వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతాం, వాళ్ళు మనకి ఎంత స్పేస్ ఇస్తున్నారు ఓపెన్‌గా అన్నీ షేర్ చేసుకోవడానికి. సో, ఎప్పుడైతే మీరు అలాంటి పీపుల్‌తో ఉంటారో, మీలో ఉన్న లోపల అన్‌ఈజీనెస్, అన్‌కంఫర్టబుల్ థింగ్స్ అన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఆహ్, అది స్పేస్ క్రియేట్ అయ్యి, మీరు కొత్త వైబ్రేషన్స్‌గా, హ్యాపీగా, జాయ్‌ఫుల్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట.
సో దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన వైబ్రేషన్ ని మనమే కాపాడుకోవాలి, వేరే ఎవ్వరూ కాపాడరు. ఓకే, వి ఫార్ వైబ్రేషన్. నెక్స్ట్ ఈ ఫార్ ఈజీ. సో లైఫ్ లో మనం చేయగలిగింది ఒకటి ఉంటుంది, టేక్ ఇట్ ఈజీ. ఏం జరిగినా కూడా టేక్ ఇట్ ఈజీ. ఎప్పుడు ఏ టైంలో జరగాలో అది ఆ టైంలో కరెక్ట్ గా జరుగుతుంది. బికాస్ వి ఆల్రెడీ కో క్రియేటర్స్. మనకి ఏది కావాలో మనం క్రియేట్ చేసుకోగలం. మనం పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ థింగ్స్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు తొందరపడకండి, ఎప్పుడు హడావిడి అవ్వకండి, టెన్షన్ అవ్వకండి, జరగట్లేదని బాధపడకండి. టేక్ థింగ్స్ వెరీ ఈజీ. అలా ఉన్నప్పుడే మనం ఇలాంటి హ్యాపీ, జాయ్ అండ్ పీస్ఫుల్ వైబ్రేషన్స్ తో మనం ఉంటామన్నమాట. అలా ఉండడం వల్ల ఎన్నో విషయాలు, మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు సెల్ఫ్ లవ్ అనేది ఇన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఇన్ని రకాల కోణాల్లో మనం చూసాం కదా. ఇవన్నీ కూడా దీన్ని సెల్ఫ్ లవ్ అనే అంటారనమాట. కేవలం మనల్ని మనం అందంగా చూసుకోవడాన్ని మాత్రమే సెల్ఫ్ లవ్ అని కాదు. ఇవి చేయడమే సెల్ఫ్ లవ్ అని నా ఒపీనియన్. ఎప్పుడైతే మనం ఇవి చేస్తామో మనల్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం. ఏ సిచ్యువేషన్ లో అయినా మనం ఇండిపెండెంట్ గా ఉండగలుగుతాం. ఇండిపెండెంట్ అంటే జస్ట్ నాట్ ఎర్నింగ్, మనీ ఎర్న్ చేయడం ఒకటే కాదు. ఇండిపెండెంట్ అంటే నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా, ఏ సిచ్యువేషన్ లో అయినా నువ్వు క్యారీ చేసుకోగలుగుతున్నావా, ఎలా ఉంటున్నావు, ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ లో లైక్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ వేస్ గా మారుతూ ఉన్నారనమాట. అర్థం అవ్వట్లేదు సెల్ఫ్ లవ్ అనే ఒరిజినల్ మీనింగ్ ఎవరికీ తెలియట్లేదు. సో ప్రతి ఒక్కరు అండర్స్టాండ్ చేసుకోండి అసలు సెల్ఫ్ లవ్ అంటే ఏంటి. మనతో మనం కూర్చోగలుగుతున్నామా, మనతో మనం మాట్లాడుకోగలుగుతున్నామా, మనల్ని మనం ఏ విధంగా ఉన్నా యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నామా. ఎప్పుడైతే అది చేస్తామో ఆటోమేటిక్ గా ఆ, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ గాని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉంటారనమాట. సరౌండింగ్స్ అంతా కూడా మారుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్. అండ్ ఈ సెల్ఫ్ లవ్ ని మనం రకరకాలుగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అంటే ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. సో వాటిలో కొన్ని పద్ధతులు ఇవి ఏంటి అని అంటే, మిర్రర్ వర్క్. మనం మిర్రర్ ముందు వెళ్ళి మన గురించి మనం పాజిటివ్ గా చెప్పుకోవడం, మనల్ని మనం కంప్లీట్ గా చూసుకోగలగాలి. ఫస్ట్ మనం నిజంగానే ఇట్స్ ఎ వెరీ డేరింగ్ థింగ్. మనల్ని మనం మిర్రర్ లో చూస్తున్నప్పుడు ఎన్నో జడ్జిమెంట్స్ వచ్చేస్తాయి. ఇది ఇలా ఉంది, నా ఫేస్ ఇలా ఉంది, నాకు ఇక్కడ ఏదో ఉంది, నాకు అక్కడ ఏదో ఉంది, నా ఇది సరి లేదు, అది లేదు అని ఎన్నో జడ్జిమెంట్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్స్ అన్నిటిని దాటుతామో సెల్ఫ్ లవ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో విజువలైజేషన్, సెకండ్ వన్ ఇస్ విజువలైజేషన్. ఎప్పుడు మనం ఒక అద్భుతమైన మనకి ఏం కావాలి వితౌట్ ఎనీ క్రిటిసిజం, మనకి ఏం కావాలో అది కోరుకోవడం, లైక్ విజువల్ చేసుకోవడం. నేను ఇలా ఉన్నాను, నేను ఇంత బాగా ఉన్నాను, నేను అచీవ్ చేస్తున్నాను, నేను సాధిస్తున్నాను అనేసి వాటి మీద విజువలైజేషన్ చేసుకోవడం అన్నమాట. అండ్ ఆల్సో ఇంతకు ముందు చెప్పాను కదా, అఫర్మేషన్స్ ద్వారా మనల్ని మనం విజువలైజ్ చేసుకొని ఒక చక్కటి థింగ్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకేం కావాలి అనే వాటిపైన. అండ్ ఆల్సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. జీవితంలో ఏదైనా సరే కృతజ్ఞత ఉంటే ఖచ్చితంగా రెట్టింపులు అవుతూనే ఉంటుంది. కృతజ్ఞత లేకపోతే ఎప్పటికీ అది పడిపోతూనే ఉంటుందన్నమాట. మన లైఫ్ లో మనకి ఎన్నో ఉంటాయి, మనకు చాలా ఉంటాయి, కానీ అది తృప్తి ఉండదు. వి డోంట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ బేసికలీ. సో అది లేదు, ఇది లేదు అని ఎప్పుడూ కొరత పెడుతూనే ఉంటాం అన్నమాట. సో ట్రై టు ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా అద్భుతమైన థింగ్. మనము ఎంత ప్రాక్టీస్ చేస్తామో, మనకి ఏదైనా కావాలి అంటే కూడా గ్రాటిట్యూడ్ ఉంటే అది ఈజీగా వస్తుంది. సే థ్యాంక్స్. మనలో మనకి ఎన్నో నచ్చిన విషయాలు ఉంటాయి, కానీ ఏ రోజు మనం వాటి గురించి చెప్పం కదా. కానీ వాటికి మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తామో అవి ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ఇంకా పెరుగుతుంది. మనకి ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సే థ్యాంక్ యూ, సే థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వైబ్రేషన్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు గెట్ సో మెనీ గుడ్ థింగ్స్ ఇన్ టు యువర్ లైఫ్. అండ్ ఆల్సో ఇంకొకటి, మంచి అప్లిఫ్టింగ్ పీపుల్ తో సరౌండెడ్ బై ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో
మనకు మార్పులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. మనల్ని కొత్త యాంగిల్‌లో, కొత్త కోణంలో చూసుకోగలం. సో, మార్పు అనేది ఖచ్చితంగా ఒక్క రోజులో రాదు. అండ్ ఆల్సో ఖచ్చితంగా అది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎవ్రీ డే చేయాలి. ఇవన్నీ మనం అనుకుంటాం ఒక నెలలో ఒక రోజు చేస్తే చాలా అని. నో. ఎవ్రీ డే చేయాలి. ఎవ్రీ డే నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నీతో నువ్వు ఉండాలి. టైమ్ స్పెండ్ చేయండి. మన 24 అవర్స్‌లో మన కోసం అంటూ కొంత టైం ఉంటది కదా అట్‌లీస్ట్. సో, ఆ టైం మనతో మనం స్పెండ్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఈ టాస్క్‌ని ఐ మీన్ ఈ టాపిక్‌ని ఎండ్ చేసే సందర్భంలో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఏంటి అనంటే గ్రాటిట్యూడ్ మనకి మనం చెప్పుకుందాం. గ్రేట్‌ఫుల్‌గా ఉందాం. ప్రతి ఒక్కరు మన చేతుల్ని మన హార్ట్ పైన పెట్టుకొని, కళ్ళు మూసుకొని నేను చెప్తూ ఉంటాను ప్రాసెస్. అది ఫాలో అవుదాం. ఒక డీప్ బ్రెత్‌ని తీసుకుందాం. దీర్ఘ శ్వాసని తీసుకుందాం. మనలో ఆలోచనల్ని కామ్ డౌన్ చేద్దాం. స్లోగా మన శ్వాసని అబ్జర్వ్ చేస్తూ మన లైఫ్‌లో ఎన్నో మంచి సంఘటనలు జరిగి ఉంటాయి. మన మనం ఎంతో మంచిగాను ఉంటాం. మనకు నచ్చిన క్వాలిటీస్ మనలో ఉంటాయి. వాటిని అట్‌లీస్ట్ ఒక్క సంఘటనని గుర్తు చేసుకుందాం. కంప్లీట్‌గా దాంట్లో ఎలా ఎంత ఆనందంగా ఉన్నామో మనస్ఫూర్తిగా ఆ ఆనందాన్ని మనం ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేసుకుందాం. మీరు మళ్ళీ ఆ అద్భుతమైన సంఘటనని జీవిస్తుంటే మీలో ఉన్న హ్యాపీనెస్, ఆ ఫీలింగ్స్, ఆనందం అన్నీ ఎక్స్‌ప్రెస్ చేద్దాం. లైక్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత ఆనందంగా ఉన్నారో అది ఎక్స్‌ప్రెస్ చేద్దాం. బయట ఉన్న సిట్యుయేషన్స్ అన్నిటిని మర్చిపోండి. కేవలం ఇది మీకోసమే మీరు చేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం చేస్తున్నారని పట్టించుకోకండి. కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సే థాంక్ యూ ఫర్ దట్ సిట్యుయేషన్. ఎంతో కృతజ్ఞతలు తెలుపుదాం. ఆ సిట్యుయేషన్ మన లైఫ్‌లో ఉన్నందుకు, ఆ క్వాలిటీస్ మనలో ఉన్నందుకు. మనం ఎప్పుడైతే ఒక థాట్స్‌ని, మనలో ఆలోచనల్ని గాని, మనలో ఉన్న భావాలని మనం ఎక్స్‌ప్రెస్ చేస్తామో, మన ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని యాడ్ చేస్తామో, అది ఖచ్చితంగా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో, అందుకే మనం సంపూర్ణంగా, ఆనందంగా ఆ సిట్యుయేషన్‌ని కంప్లీట్‌గా ఎమోషన్‌గా రిలీజ్ చేద్దాం. కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనకు ఆ క్వాలిటీ ఉన్నందుకు. మనకు ఆ సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో ఇంకా ఎన్నో గా జరగాలని మనస్ఫూర్తిగా ఫీల్ అవుదాం. స్లోగా మనం కళ్ళు తెరుద్దాం. ప్రక్రియ అయిపోతే మనం స్లోగా కళ్ళు తెరుద్దాం. సో, ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో కనీసం ఇప్పుడన్నా అట్‌లీస్ట్ మన గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో మనం మళ్ళీ తిరిగి వద్దాం. అండ్ ఆల్సో నాకి ఒక స్మాల్ థింగ్ ఏంటి అంటే, మనల్ని మనం ఎప్పుడూ ఇస్ నచ్చేలాగా మనల్ని మనం ఎప్పుడు ఇష్టపడుతూ ఉండాలి. జస్ట్ గివ్ ఒక హగ్ మీకు మీరు ఇచ్చుకోండి. లైక్ మిమ్మల్ని మీరు గట్టిగా ఒక హగ్, ఒక ప్రేమగా
చాలా తక్కువగా చేస్తాం. మనల్ని మనం ఎప్పుడు ఇష్టపడం. ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉంటాం. సో, ఒక మంచి హగ్ మనస్ఫూర్తిగా. డోంట్ ఫీల్ షై. ఎప్పుడు భయపడకండి. ఎవరు పక్కనున్నారు ఏంటి అని కూడా చూడకండి. లైక్ ప్లీజ్ డూ ఇట్ అంతే. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు సెల్ఫ్ లవ్ గురించి ఎక్స్‌ప్రెస్ చేసేందుకు మంచి ప్లాట్‌ఫార్మ్ అండ్ ఆల్సో మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఒక టాస్క్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అందరికి. సో, ఏంటి అనంటే బిఫోర్ క్యూ&ఏకి వెళ్ళే ముందు ఒక టాస్క్ అన్నమాట. సో, ఇక్కడ మనం ఎంతమంది ఒక లవ్ లెటర్ రాసింటాం? వేరే వాళ్ళకి కానీ లైక్ రాసింటాం కదా! ఖచ్చితంగా ఎవరికైనా రాసింటాం. పేరెంట్స్ గాని, ఫ్రెండ్స్‌కి గాని లేదంటే ఒక మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తులకు గాని ఖచ్చితంగా రాసింటాం. సో, కానీ ఎవరైనా మనకి మనం లవ్ లెటర్ రాసామా? ఎప్పుడైనా రాసామా? అస్సలు లేదు. లేదు కదా! ఆ సో థాట్ కూడా లేదు. రాలేదు కూడా ఇంతవరకు. సో, ఇదే అన్నమాట ఈరోజు టాస్క్. రేపు అంతా కూడా మీరు మీతో గడుపుతూ, మీకు నచ్చిన పాయింట్స్, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడానికి ఎందుకు అర్హులు? లైక్ ఎంతో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో, ఎలా లవ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? మనం ఎప్పుడు పక్కన వాళ్ళు లవ్ చేస్తే ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు లవ్ చేయాలి, వీళ్ళు లవ్ చేయాలనేసి. సో, అలా కాకుండా మనకి మనం లవ్ చేసుకోవాలి. సో, ఒక్కసారి రాసి చూద్దాం. మనకు ఒక లవ్ లెటర్. ఎలా ఉంటుంది? సూపర్ ఉంది ఈ టాస్క్ అయితే. మనకి లవ్ లెటర్ ఎలా రాయాలని ఆలోచిస్తున్నా. యెస్. థ్యాంక్ యూ స్నేహ. సూపర్బ్! ఎక్సలెంట్‌గా ఉంది ఇవాళ మీ విజ్డమ్ షేరింగ్ అయితే. ఏదైతే మనం హసీనా గారు 1 సెకండ్ అండి ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేశారు కదూ! ఒక 1 మినిట్. సో ఏంటంటే ఏదైతే మనం 'ఇన్నర్ యాత్ర 3.0' అని పెట్టామో ఈ టైటిల్ కానీ, సో దానికి సంబంధించినట్లుగానే ఆ సెల్ఫ్ లవ్ అన్న ఆ కాన్సెప్ట్ నిజంగా సూపర్బ్‌గా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కదూ! సెల్ఫ్ లవ్. 'ఇన్నర్ యాత్రలో' ఇది గూడా ఒక భాగమే అండి. కదూ! సో ఎక్సలెంట్. ఎక్సలెంట్ స్నేహ. మీరెలాగైతే మీ బ్యూటిఫుల్ స్మైల్‌తో చెప్తూ ఆ కాన్సెప్ట్ గూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక్కొక్క లెటర్‌ని తీసుకొని అదొక కాన్సెప్ట్ రూపంలో మీరు ప్రెజెంట్ చేస్తూ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయటం అనేది సూపర్బ్‌గా ఉంది. ఎక్సలెంట్. అలాగే ఒక్కొక్కరు మీకు మెసేజెస్ కూడా చెప్తున్నారు. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు, షేర్ చేశారని చెప్పేసి. థాంక్స్ అని గూడా వాళ్ళ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకుంటున్నారు. యెస్. థాంక్ యూ సో మచ్. మీరు నా థాట్స్‌ని ప్రెజెంట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు అండ్ ఆల్సో మీరు అర్థం చేసుకున్నందుకు. నాకు తెలిసి నేను చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో మార్పు అనేది తెస్తుంది అని ఈవెన్ ఆహ్, తెలిసిన వాళ్ళకి ఇది మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఇది. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సో ఫ్రెండ్స్, స్నేహ గారు ఏదైతే ఇచ్చారో ఆ టాస్క్‌లో కంపల్సరీగా పాల్గొందామే, పార్టిసిపేట్ చేద్దాం. ఇది సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ కదూ! సెల్ఫ్ లవ్ లెటర్ ఎప్పుడు రాసుకోలేదు రాసుకుందాం. అందరం పార్టిసిపేట్ చేద్దాం. సో, ఇంకా మీరు ఏ బుక్‌ని మరి రెఫర్ చేస్తారు మాకు? నేను 4 అగ్రీమెంట్స్ అని ఒక బుక్ ఉంది. ఓకే. సో, దాన్ని నేను రెఫర్ చేస్తాను. బికాజ్ అది ఒక 4 సూత్రాల గురించి చెప్తుందనమాట బేసికల్లీ. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఎ స్లైడ్. జస్ట్ అది ఏంటి అనేసి మీకొక ఐడియా వస్తుంది. ష్యూర్‌గా. సో, ఆ 4 అగ్రీమెంట్స్ అనేది ఇంగ్లీష్ బుక్. అది వచ్చి డాన్ రూజ్ అనే వ్యక్తి రాసారు. దాన్ని తెలుగులో గూడా చాలా మంది అనువాదం చేశారు అది. 4 4 సూత్రాలు. ఒప్పందాలోనా? 4 యెస్. ఒప్పందాలు అని. సో, హ్మ్. తెలుగులో చదివే వాళ్ళు తెలుగులో చదువుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్‌లో చదివే వాళ్ళు ఇంగ్లీష్‌లో చదవచ్చు. బేసికల్లీ ఆ బుక్ దేని గురించి చెప్తుందంటే, ఈ 4 పాయింట్స్‌ని చెప్తుందనమాట. సో, సో, ఇక్కడ కింద చాట్ బాక్స్‌లో ఆ బుక్‌కి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ప్లీజ్ క్యారీ. సో, ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చదవవలసిన బుక్. ఎందుకంటే, మనల్ని మనం మార్చుకోవాలి అనుకున్న వ్యక్తులు ఖచ్చితంగా చదవాలి. చాలా గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు ఈ బుక్‌లో. సో, ఐ రికమెండ్ దిస్ బుక్ బేసికల్లీ.
యెస్. సూపర్బ్! 4 ఒప్పందాలండి తెలుగులో ఉంది ఇది. సో, 4 అగ్రీమెంట్స్. యాహ్! మరి ఇప్పుడు అసలైన టాస్క్‌లోకెళ్ళిపోదామా? ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్. సో, ఇప్పుడు స్నేహ గారు ఇంత తన విజ్డమ్‌ని షేర్ చేసుకున్నారు మనతో. సో, వారు చెప్పిన ఈ విషయాల్లో ఏదైనా మనకు ఇంకా డౌట్ ఉన్నా, మరి ఇంకా మనం ఇంకేదైనా తెలుసుకోవాలనుకున్న వారి నుండి, సో, మరి ఎవరైనా కానీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, వారిని క్వెషన్ చేయాలనుకున్న వారు హ్యాండ్ రైజ్ చేయండి. ముందుగా హ్యాండ్ రైజ్ చేశారు ఇందాక హసీనా గారు. హసీనా గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి హసీనా గారు. నమస్తే మేడం. నమస్తే స్నేహ గారు. చాలా హాయ్ చక్కగా చాలా చక్కగా చెప్పినాడు సెల్ఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ లవ్ గురించి లెటర్ ఎప్పుడు రాలేదు. రాస్తాను, రేపు రాస్తాను, ఖచ్చితంగా రాస్తాను. నేను ఏమనుకుంటానంటే ప్రతిరోజు ఒక 9 వాక్యాలు అనుకుంటాను. అవి నా మనసులో చెప్పుకుంటాను, పాజిటివ్ గా వస్తాయి. ఏంటివంటే, నేను శక్తివంతమైన ఆత్మను, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగాను ఉన్నాను, ఎటువంటి పరిస్థితి ఎదురైనా శాంతిగాను ఉంటాను, నా శరీరం చాలా సంపూర్ణంగా ఉంది, నేను ఎటువంటి పరిస్థితిలైనా సత్సంబంధాలు కలిగి ఉంటాను, నా ఇల్లు ప్రతిరోజు స్వర్గమే, నేను దివ్య ఆత్మ స్వరూపురాలుని, భగవంతుడు సదా నా జతతోనూ ఉన్నాడు, నేను దేహం కాదు ఆత్మను. ఈ 9 మాటలు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అనుకుంటే నాలో అనేది శక్తి వచ్చేస్తుంది. ప్రతిరోజు అనుకుంటా నేను లేచిన వెంటనే. అది సెల్ఫ్ లవే కదా. అంటే మనలోని యాహ్! పాజిటివ్ రావడానికి. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. నువ్వు క్లాస్ మాత్రం చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హసీనా గారు. ఎక్సలెంట్ హసీనా గారు. సూపర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకా స్నేహ గారిని ఎవరైనా ఇంకా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఒకవేళ మీకు టెక్స్ట్ చేయాలన్నా కూడా యూ కెన్ మెసేజ్ చేయొచ్చు. సో చాట్ బాక్స్ లో అలాగేనా సూర్యకిరణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. సో ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సూర్యకిరణ్ గారు. స్నేహ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, చాట్ బాక్స్ లో ఉంది చూడండి. సో మేడం ప్లీజ్ సెల్ఫ్ లవ్ డెఫినేషన్ స్టెప్ బై స్టెప్ చాట్ బాక్స్ లో ఇవ్వండి. ఐ వాంట్ టు నోట్ దట్ పాయింట్స్ ప్లీజ్ మేడం. ఫ్రమ్ టుడే ఐ హావ్ కెప్ట్ బుక్ ఫర్ నోట్ పాయింట్స్ అని పెట్టారు. యా నేను అది నేను గ్రూప్ లో షేర్ చేస్తాను గ్రూప్ లో తప్పకుండా. షేర్ చేస్తారండి. హలో మాస్టర్. థ్యాంక్ యూ సార్. సూర్యకిరణ్ గారు మాట్లాడండి. ఇందాక అది అన్మ్యూట్ కాలేదు, అందుకే లేట్ అయింది మాస్టర్. యా నో యా ప్రాబ్లమ్స్. నమస్కారం మాస్టర్. ఇప్పుడు సెల్ఫ్ లవ్ గురించి చెప్పారు కదా, అది చాలా బాగుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా మంచిగా అనిపించింది. సెల్ఫ్ లవ్ గురించి చెప్పినట్టు తెలుసుకున్నాను, అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మాస్టర్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సెల్ఫ్ లవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, కానీ వాళ్ళతో పాటు వేరొకరు ఉంటారు కదా సెల్ఫ్ లవ్ చేసుకునే వారు. సెల్ఫ్ లవ్ అయిన వాళ్ళైనా సరే, వేరే వాళ్ళైనా సరే, వేరే వాళ్ళు అయితే ఏమైతుందంటే సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి. సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళిద్దరు కలిసి ఎలా కరెక్ట్ గా ఉండగలుగుతారు? ఒక టీం వర్క్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా, నాకు నచ్చింది నేను చేస్తాను వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు నాకు నచ్చింది నేను చేస్తాను వీళ్ళు వెళ్ళిపోతారు, ఇద్దరు కలిసి ఒక వర్క్ ఎట్లా చేయగలుగుతారు? యాక్చువల్లీ సెల్ఫ్ లవ్ ఉండడం వల్లనే ఇద్దరు కలిసి చేయగలుగుతారు ఏదన్నా సరే. ఇప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు అంటే మీరు ఆల్రెడీ ఆ ప్రాసెస్‌లో మీరు ఎంతో స్ట్రగుల్ అయింటారు. నేను చెప్పినట్లు అది ఏది ఒక్క నిమిషంలో జరగదు కదా! సో, ఎప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీరు ఆ ప్రాసెస్‌లో మీకు టైమ్ ఇవ్వగలుగుతారు. సో, అలానే మీరు కూడా ఇతరులని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. దే వాంట్ టు లెర్న్. సో, అని మనమే అర్థం చేసుకొని సర్ది చెప్పడానికి ఆ ఎమోషన్స్ నేను చెప్పా కదా! ఎప్పుడైతే మనము ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా రిలీజ్ చేస్తామో. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక వర్క్ చేయడానికి సరి అవ్వలేదనంటే అక్కడ ఏదో ఒక ఎమోషన్ అనేది ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఎయిదర్ కోపం కానీ, ఇగో గానీ లేదంటే ఒక మనస్పర్ధం అనేది జరిగి ఉంటుంది. లేకపోతే మనకి
ఖచ్చితంగా ఏ వ్యక్తులన్నా కూడా కలిసి చేయగలుగుతారు. సో, అలా ఆ ఎమోషన్స్ నీకు ట్రిగ్గర్ అవుతున్నాయంటే, నువ్వు ఆ ఎమోషన్స్‌ని ప్రాపర్‌గా రిలీజ్ చేసినప్పుడు, నువ్వు వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పగలను అనే నీ పర్స్‌పెక్టివ్‌ని అర్థమయ్యే విధంలో చెప్పగలిగే ఒక అండర్‌స్టాండింగ్ కూడా మీకొస్తుందనమాట. సో, ఆటోమేటిక్‌గా మనం ఎప్పుడైతే అలా అప్రోచ్ అవుతామో ఖచ్చితంగా కలిసి చేయగలుగుతాము పనులు. ఓకే మాస్టర్. నేను ఇందాక ఎట్లా అర్థం చేసుకున్నారు, మీరు చెప్పింది కరెక్టే, బాగుంది. నేను ఇందాక ఎలా అర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు మన ఇన్నర్ వాయిస్ అనిపిస్తది ఇట్లా ఉంటే బాగుంటది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం లేని వర్క్‌కే ఎళ్తున్నారు అనుకోండి. వాళ్ళకి ఆ వర్క్ అంటే చాలా ఇష్టం. మనకు కావాల్సిన వర్క్ ఇష్టం లేదు, కానీ కలిసి చేయాలి ఒక వర్క్. అట్లాంటప్పుడు మన ఇన్నర్ వాయిస్ మన దాన్ని మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అది వద్దు అని ఆపేసి, మనకి ఇంపార్టెన్స్ తగ్గించుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అది కూడా టాస్క్‌లో ఒక భాగమే అని మీరంటున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఒక భాగమే. అంటే వాళ్ళకి కంప్లీట్‌గా ఇంపార్టెన్స్ అని కాదు నేను చెప్పడం. లైక్ ఒకవేళ ఒక వ్యక్తికి ఆ వర్క్ మనతో చేయడం నచ్చకపోతే లెట్ దెమ్ గో. వదిలేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అదే ఆహ్, మాస్టర్ నేను ఫస్ట్ అడిగింది కూడా అదే మాస్టర్. నాకు నచ్చింది నేను చేస్తాను. మీకు నచ్చింది మీరు చేయాలి. హ్మ్. చూసుకోండి అనడం వల్ల ఒక టీమ్ వర్క్ అనేది ఎలా జరుగుతుందని ఇంతకుముందుకు అడిగిన ప్రశ్న అదే. ఐ మీన్ సెల్ఫ్ లవ్‌కి, టీమ్ వర్క్‌కి అసలు కనెక్షన్ తక్కువ ఉంటుంది అండి. సెల్ఫ్ లవ్ అంటే నిన్ను నువ్వు మరి టీమ్ మార్చుకోవడం. వర్క్ వదిలేయండి. ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. ఫ్యామిలీ ఓకే. మెంబర్ జనరల్‌గా ఫాదర్ ఫాదర్ అడుగుతున్నారా సన్. మీరు? అవునవును. ఫాదర్, సన్ అనుకోండి. ఇప్పుడు ఆ! సన్ నాకిష్టం ఇట్లా ఇట్లా ఉండడం నాకిష్టం. కానీ ఫాదర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సన్. హ్మ్. నేను ఇంత పెంచి పెద్ద చేశాను. ఆ కొడుకు దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. డాటర్ అయినా, సన్ అయినా, వేరే ఎవరైనా సరే. మీరు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ వాళ్ళకి చేసేది అర్థమయ్యే విధంలో చెప్తే ఏదన్నా ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను. మనం ఎంత అర్థమయ్యేలాగా చెప్తామో వాళ్ళకి, వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఉండాలి. అర్థం చేసుకునే సిట్యుయేషన్‌లో ఉండాలి. అప్పుడే పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. లేదు అనంటే మనమే అర్థం చేసుకోవాలి. ఆ వర్క్ అనేది ఇండివిడ్యుయల్‌గా చేయవలసినవే అని. కలిసి చేసే పనులు కావు అని. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సూర్యకిరణ్ గారు. స్నేహ స్నేహ అన్నట్లుగా అది ఒక్కసారిగా అర్థం కాదు. సో, ఫస్ట్ మనల్ని అర్థం చేసుకుంటున్నాయి కదా! అదర్స్‌ని అర్థం చేసుకునేంత కెపాసిటీ మనలో పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది యెస్ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గారు. థ్యాంక్ యూ స్నేహ. ఇంకా ఎవరైనా అడగాలని ఉందా? ఆహ్, యెస్. Can make others to love and love each other and come to an understanding. Yes. హసీనా గారు హ్యాండ్ రైజ్ చేశారండి మళ్ళీ. అన్‌మ్యూట్ చేసుకో. హలో మేడం. ఇప్పుడు సూర్యకిరణ్ గారు చెప్పినారు కదా! దానికి హ్మ్. ఏం లే ఫస్ట్ రియాక్ట్ కాకుండా రిసీవ్ చేసుకునాలి అంతే. ఫస్ట్ రిసీవ్ చేసుకొని రియాక్ట్ అవ్వకూడదు. మనకి పాజిటివ్ పంపియాలని తనకి పంపిస్తే తను కూడా కామ్ అయిపోతాడు. అంటే నాకు మాస్టర్ ద్వారా తెలుసుకున్నా. మనం రియాక్ట్ అయితే అక్కడ పెద్ద గొడవ లాంటిది అయితది. రిసీవ్ అయితే మనం చేసుకునాలి. కానీ రియాక్ట్ కాకూడదు. పాజిటివ్ పాజిటివ్ పంపించినామనుకో ఆటోమేటిక్‌గా ఎంత వ్యక్తి అయినా గాని పాజిటివ్‌లోకి వచ్చేస్తాడు. అదే మాట చెప్దామని హ్యాండ్ రైజ్ చేసినాను మాస్టర్స్. సూర్యకిరణ్‌కి అర్థమైతదనుకుంటా. అంతే కదా మేడం? ఇప్పుడు రియాక్ట్ నేను కూడా అదే చెప్తున్నాను. కొన్ని విషయాలకి టైం ఇవ్వాలి. మనం ఆ! అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పగలగాలి. మనం ఎంత ప్రేమగా చెప్తున్నాము అనేది ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్. కసిరితే ఏవి జరగవు. సో, మనం ఎలా చెప్తున్నాము అనేది ముఖ్యం. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే అర్థమవుతది. ఏదైనా సరే. ఇంప్లిమెంటేషన్‌లో భాగమే ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. యెస్. ఇంకా మరి నిన్నటి టాస్క్ చేసిన వారెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. నేనైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నా. ఎందుకంటే నేనే టాస్క్ ఇచ్చాను. నేను గూడా అది ట్రై చేశాను కాబట్టి ఎవరు చేయలేదేమో. అండ్ ఇంకొకటి ఇంకొక దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయదలుచుకున్నాను. మెడిటేషన్ అండ్ అహింస రన్‌లో.
మనకొకటి ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ 11 డేస్ ఈ టాస్క్‌లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మరి ప్రతిరోజు ఆ టాస్క్‌ని కంప్లీట్ చేస్తారో మనకి ఆ 21st డేన ఆ రోజున మనకొక గిఫ్ట్ కూడా అందివ్వబడుతుందని మనకు నిన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో ఉన్న వారికొకరికి స్పాన్సర్ చేయడం. సో, అదంతా కూడా జరుగుతుంది. సో, మరి అందులో నేను పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. సో, లేదంటే నా వల్ల కూడా ఒకరికి హెల్ప్‌ఫుల్ అవుతున్నా దానికి కూడా ఓకే. సో, నేనైతే టాస్క్ కంప్లీట్ చేశాను. ఏంటంటే యాక్చువల్‌గా నేనొక పర్సన్‌ని ఇవాళ కలవాలి. ఇంపార్టెంట్ అన్నమాట. ఎల్లుండికి మీన్స్ డే ఆఫ్టర్ టుమారోకి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను వర్క్ చేసేది ఉంది. అది కంప్లీట్ చేసేదుంది. ఇవాళ దానికి రిలేటెడ్‌గానే ఒక ఇంపార్టెంట్ పర్సన్‌ని కలవాలని ఉంది. ఆ పర్సన్ ఏం జరిగిందంటే ఇవాళ సో, వాళ్ళ ఎవరైతే వాళ్ళ బావగారు ఉన్నారో వాళ్ళ బావగారికి ఈరోజు అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హార్ట్ స్ట్రోక్ వచ్చేసిందనమాట. సో, అది కలవటం స్టాప్ అయిపోయింది. అది నాకెంత ఇంపార్టెంట్ అంటే కలవటం నేను ఆ పర్సన్‌ని వెళ్లి కలవటం చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ ఏమైపోతుంది మనకు జనరల్‌గా అయితే ఒక ఏమంటారు ఒక మెడిటేషన్ చెయ్యకనో, ఇంత నాలెడ్జ్‌ని మనం గెయిన్ చేయకుండా ఉంటేనో మనకేమైపోతుందంటే తప్పకుండా వెంటనే డిసప్పాయింట్ అయిపోతాం. అబ్బా! నెక్స్ట్ డేకి జరగాల్సిన పని ఆగిపోయిందే ఏంటి అని చెప్పేసి. అలా కాకుండా యెస్ ప్లీజ్ మీరు మీ వర్క్స్‌లో కంటిన్యూ అయిపోండి సార్. నో ప్రాబ్లమ్. హ్యాపీగా ఫస్ట్ మీ వర్క్ మీరు చూసుకోండి. నాదేం పర్వాలేదు. యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉన్నాను. అండ్ దట్ ఇంకొకటి దాన్ని క్యారీ చేసుకుంటూ అయితే అయ్యయ్యో! ఇది ఎందుకు కలవకుండా అయిపోయింది. నా వర్క్ ఇక్కడ ఆగిపోయింది కదా! మరి ఎలా అనేది అవన్నీ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఆ అపోజిట్ పర్సన్‌కి ఎప్పుడైతే నేను ఆ ఫ్రీడమ్ సరే మీరు అలా కంటిన్యూ చేసేసుకొని మీ వర్క్స్‌తో మీరు ఉండిపోండి అని నేను ఎప్పుడైతే అన్నానో నాకు హ్యాపీనెస్ కలిగింది. నాకు ఆ ఇన్నర్ నుంచి ఆ హ్యాపీనెస్ కలిగింది. అది ఫీల్ ఈరోజు ఇంకా చూడగలిగాను. దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగాను. సో, దట్ ఈస్ మై టాస్క్ అని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. శైలజ గారు హ్యాండ్ రైజ్ చేశారండి. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. నా పేరు సుజాత. నిన్నటి టాస్క్‌లో భాగంగా యాక్చువల్‌గా మేమిక్కడ కిడ్స్ మెడిటేషన్ కూడా పెట్టుకుంటాం మ్యామ్. మా మేడం ఉంటారు. మాలతి మేడం మీకు ఐడియా ఉంటది. యెస్ మేడం. సేత్ మాలతి మ్యామ్. సో, యెస్ మ్యామ్. మ్యామ్ లేనప్పుడు ఈవినింగ్ కిడ్స్ సెషన్స్ నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వావ్! ఆ! సూపర్. 7:30కి ఉంటది. యాక్చువల్‌గా నాకు ఈ వర్క్‌షాప్ అటెండ్ అవుతున్నాను కదా! ఎలా ఏంటి అనుకున్నాను. 2, 3 డేస్ నేను ఉంటానని చెప్పారు మేడం. సడెన్‌గా ఈరోజు మేడం బయటికెళ్ళాల్సిన సిట్యుయేషన్ వచ్చి నేనే హ్యాండిల్ చేయాలి. ఓకే. ఎలా ఏంటి క్లాస్ మిస్ అవ్వకూడదు. కానీ కిడ్స్‌ది కూడా మనకి ఇంపార్టెంటే కదా! అది నాకు ఇచ్చారు. సో, నేను యాక్చువల్‌గా 7:30కి అంతా వచ్చేయండమ్మా షార్ప్ 8కి క్లోజ్ చేద్దాము. నాకు క్లాస్ ఉంది మళ్ళీ అని చెప్పి మెసేజ్ పెట్టాను. కానీ కిడ్స్ అంతా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఓకే. 7:30కి నేను ఇది జాయిన్ అయిపోయి మ్యూజిక్ రన్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టేసి ఓకే. అలా హ్యాండిల్ చేసుకున్నాను. నాకు నేను చెప్పుకొని చాలా హ్యాపీగా ఓకే. ఇది వాళ్ళకి కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తది. ఓకే. మెడిటేషన్ అంటే ఫస్ట్ 40 మినిట్స్ మెడిటేషన్ కాబట్టి నేను కూడా వాళ్ళని గమనించుకుంటూ ఆ మెడిటేషన్ మ్యూజిక్ వింటూ పార్టిసిపేట్ చేశాను మ్యామ్. విజ్డమ్ షేరింగ్ అప్పటికి నా క్లాస్ కంప్లీట్ చేసేసుకొని నేను ఇందులో కూర్చోవడం జరిగింది. అక్కడ నాకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది. అది షేర్ చేద్దామని. థాంక్ యూ. సూపర్బ్. థాంక్ యూ మ్యామ్. ఎక్సలెంట్. థాంక్ యూ మేడం. మీరు కూడా షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ హే! యూ. సూపర్బ్. చూసారు కదండీ ఫ్రెండ్స్. వారు షేర్ చేసుకున్న విషయాన్ని ఎంత ఆనందంగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ మరి వాళ్ళు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని పొందారో అనేది కూడా షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సుజాత గారు వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్ వీక్షించారు, విన్నారు కదూ ఇవాల్టి సెల్ఫ్ లవ్ మరెలా ఉంది. రేపు సెల్ఫ్ లవ్ లెటర్‌తో మళ్ళీ కలుద్దాము. ఓకే. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.